వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత రాజ్యాంగం మనకు పవిత్ర గ్రంథంతో సమానం. రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ అముద. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ప్రతి పేదవాడికి సుపరిపాలన అందించిన వ్యక్తి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నేతల వెల్లడి. భవిష్యత్ తరాలను ఉత్తమంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలి. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు. వార్తల్లోని వివరాలు. భారత రాజ్యాంగం మనకు పవిత్ర గ్రంథంతో సమానమని మేయర్ అముద, నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ అన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1949 నవంబర్ 26వ తేదీన అంబేద్కర్ రాసిన సంపూర్ణ రాజ్యాంగం అమలులోకి వచ్చిందన్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించడం ప్రతి ఒక్క భారతీయుని కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్, మున్సిపల్ ఇంజనీర్ విజయ్ కుమార్, ప్రజా ఆరోగ్య అధికారి లోకేష్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర, సిటీ మిషన్ మేనేజర్ వెంకటరమణ, నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు. విశ్వాసం, ధర్మం, ఆరాధనలతో స్వతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి నేటితో 75 సంవత్సరాలు పూర్తి కావడంతో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతోందని వైసీపీ పార్టీ నేతలు తెలిపారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా చిత్తూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ జిల్లా మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు గాయత్రీదేవి మీడియాతో మాట్లాడుతూ, ఎంతో మేధావులు, న్యాయ నిపుణుల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ వీటిని రూపొందించారని, వీటి అమలులో భాగంగా ఎస్సీ ఎస్టీ వర్గాల అభ్యున్నతి కోసం దివంగత రాజశేఖర్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, ఆయన బాటలోనే ఆయన తనయుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలను తీసుకువచ్చారని గుర్తు చేశారు. వెనుకబడిన వర్గాలకు మేలు చేసే విధంగా వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా మేలు చేశారని నాయకులు ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రజని, అన్బు, లక్ష్మణస్వామి, అను, శేఖర్, రాజశేఖర్, ప్రేమ్, స్టాన్లీ, అంజలిరెడ్డి, ప్రతిమారెడ్డి, నౌషద్, భారతి, శశికళ, అల్తాఫ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య దేశంగా రాజ్యాంగాన్ని ఈ ప్రపంచంలోనే అతిపెద్ద చేత్తో రాయబడినటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించబడిన రోజు ఇవాళ నవంబర్ 26వ తారీఖున ప్రపంచ చరిత్రలోనే మనకి చాలా మంచి సుస్థానం ఏర్పరిచినటువంటి ఘనత ఇవాళ మనకు చెందుతుంది. ఈ రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ప్రజాస్వామ్య విలువలతో రాజ్యాంగబద్ధంగా ప్రపంచంలో మన భారతదేశానికి అత్యంత విలువైన దేశంగా గుర్తింపు తీసుకురావడానికి వారు ప్రయత్నం చేసి ప్రతి హ్యూమన్ బీయింగ్ అనే వాళ్ళు ఎవరైనా సరే మన భారతదేశంలో వారికి ఉన్న హక్కులను ఈ రాజ్యాంగం ద్వారా వివరిస్తూ
ప్రతి ఒక్కరూ ఉన్నత విలువలతో ప్రజాస్వామ్యబద్ధంగా బ్రతకడానికి దారి చూపించినటువంటి ఆ రాజ్యాంగాన్ని ఆమోదించబడిన రోజున ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గం విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు మన డాక్టర్ బి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనము మన ప్రపంచం మొత్తం కూడా ఆదర్శవంతంగా తీసుకొని ఈరోజు ముందుకు నడుస్తున్నామంటే ఆ రోజు ఆయన చేసిన మేధాశక్తి, ఆ మేధాశక్తికి అనుగుణంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరిగింది. ఆ బడుగు బలహీన వర్గాలకు ఈరోజు ఒక మంచి దారి దొరికిందంటే ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆ విధంగా రాయడం వలన జరిగిందని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా అంబేద్కర్ ఏదైతే ఆయన ఆశయాలను అనుగుణంగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ దారిలో నడిచాడు, అదే దారిలో ఈరోజు మా నాయకుడు మా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అంబేద్కర్ స్ఫూర్తిని ముందుకు సాగిస్తూ పేద ప్రజలకు ఎంతో విలువైన సామాజిక ధర్మాన్ని ఆయన అందించాడు. అంతేకాకుండా ఈరోజు దేశంలో ఎవరు చేయలేని వంటి వర్క్ని ఆయన మన విజయవాడ సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టాపించి దేశంలోనే బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి అత్యున్నత పదవిని స్థానాన్ని కల్పించారో మీకు అందరికి కూడా తెలుసు. ఏదైతే జగనన్న బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ స్ఫూర్తితో మేలు చేయాలని తెలిసాడో అదే స్ఫూర్తితో ఈరోజు చిత్తూరులో విజయానంద రెడ్డి అన్న కూడా పేద వర్గాలకు ఆయన చేసినటువంటి సేవలు ఎంతో స్ఫూర్తిదాయకం. ఒకే విధంగా కాదు, ఆయన గత 10 సంవత్సరాలుగా చిత్తూరులో పేదలకు చేస్తున్న ఒక మంచి విధానాన్ని మేమందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ రేపు వైఎస్ఆర్సీపీ చిత్తూరులో ఘన విజయానికి కూడా మేమందరూ కూడా ఆయనకు తోడుగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. జై హింద్. రానున్న భవిష్యత్ తరాలను ఉత్తమంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. మంగళవారం కుప్పం నియోజకవర్గం గుడుపల్లి అగస్త్య ఫౌండేషన్ ఆడిటోరియంలో సమగ్ర శిక్ష మరియు ఎస్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ ద్వారా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఎంఈఓలకు ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు వారం రోజుల పాటు జరుగుతున్న శిక్షణా కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు విచ్చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మాట్లాడుతూ రేపటి తరానికి ఉత్తమ భవిష్యత్తు ఇచ్చేలా విద్యార్థులకు ఉత్తమమైన విలువలతో కూడిన బోధన అందించాలన్నారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపేలా ప్రాథమిక విద్యా దశ నుండి నైతిక విలువలతో కూడిన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతూ అందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ ఆర్జేడీ శ్యాముల్, డిఈఓ వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏఏపీసీ వెంకటరమణారెడ్డి, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు, చిత్తూరు డివైఈఓ చంద్రశేఖర్, జీసీఈఓ ఇంద్రాణి, అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. It moves on that particular track. Thank you so much. Oh, thank you. Please, we'll come once again. No, you should come. You should come, stay here, enjoy the beauty, nature, the science, the food, the stay, and the weather here. సనాతన ధర్మం మాతృప్రేమను తెలియజేసే విధంగా దేవకీ నందన వాసుదేవ చిత్రమును నిర్మించడం జరిగిందని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అన్నారు. చిత్తూరు రాఘవ థియేటర్లో ప్రదర్శించబడుతున్న తన మనవడు గల్లా అశోక్ నటించిన దేవకీ నందన వాసుదేవ చిత్రాన్ని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి తిలకించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సనాతన ధర్మాన్ని, మాతృప్రేమను మరింతగా పెంపొందించే విధంగా చిత్రాన్ని తీయడం జరిగిందని తెలిపారు. ఈ చిత్రంలో తల్లి ప్రేమతో పాటు హాస్యం, వినోదం, సంగీతం, ఫైట్స్, ఇతర సన్నివేశాలను బాగా తీయడం జరిగిందని తెలిపారు. నేను ఇప్పటికే 2 సార్లు చూడడం జరిగిందని, ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటున్నదని పేర్కొన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సైతం చూడదగిన కుటుంబ కథా చిత్రం తెలిపారు. తన మనవడు యువ హీరో అశోక్ ఎంతో కష్టపడి నటించిన సినిమాని అందరూ ఆదరించాలని కోరారు. సినిమా విజయవంతంగా ప్రదర్శిస్తుండటంతో సినిమా థియేటర్ వద్ద భారీ కేకును కట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, గల్లా అభిమానులకు ఆమె పంచిపెట్టి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, చిట్టిబాబు, మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. మీరు చెక్కిన విగ్రహం అద్భుతంగా ఉంది. ఈ దివ్యమంగళ విగ్రహానికి ప్రత్యేకత ఉంది. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. చాలామంది యువత మొదలుకొని వృద్ధుల వరకు అందరూ సినిమాకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా బాగుంది. నేను చూశాను 2 సార్లు. ఇది ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ వచ్చి సనాతన ధర్మం గురించి, మాతృప్రేమ గురించి చాలా ట్విస్టులు ఉన్నాయి. చాలా బాగా తీశారు. దీనిలో డ్యాన్స్ ఉంది, ఫైటింగ్ ఉంది, తర్వాత సనాతన ధర్మం ఉంది, మాతృప్రేమ ఉంది. మరి అన్ని రకాలుగా మరి ఈ సినిమాని తీయడం జరిగింది. కాకపోతే అందరూ క్షమించాలి, పబ్లిసిటీ కొంచెం తక్కువైంది. ఈ పబ్లిసిటీ చేసుకునే దాంట్లో కొంచెం వెనుకబడిపోయింది. హీరో అశోక్, చిరంజీవి అశోక్ చాలా బ్రహ్మాండంగా చేశాడు. మీరందరూ కూడా కొత్తగా వచ్చాడు కాబట్టి మీరందరూ ఆదరించాలని చెప్పనేసి నేను కోరుకుంటున్నాను. ఇది చాలా ఫ్యామిలీస్తో చూడదగినటువంటి సినిమా కాబట్టి అందరూ వచ్చి సినిమా చూసి అందరిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను. చిత్తూరు నగరంలో దోమల నియంత్రణ, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజారోగ్య విభాగం అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ నరసింహప్రసాద్ చెప్పారు. మంగళవారం ఉదయం కమిషనర్ నగరంలో పలు ప్రాంతాలలో పర్యటించి పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. జానకారపల్లి వద్ద నిల్వ నీటిలో దోమలు, లార్వాల నియంత్రణకు ఆయిల్ బాల్స్ వేశారు. నగరంలో దోమల నియంత్రణకు అన్ని వార్డుల పరిధిలో ఆయిల్ బాల్స్ వేయడం, స్ప్రేయింగ్ చేయడం విస్తృతంగా చేపట్టాలన్నారు. అన్ని ప్రాంతాలలో ఒకేసారి నియంత్రణ చర్యలు చేపట్టడం ద్వారా దోమల వృద్ధిని నియంత్రించవచ్చునని, ఇందుకోసం ప్రతి వార్డు పరిధిలో నిల్వ నీటి ప్రాంతాలను గుర్తించి ఆయిల్ బాల్స్ వేయడం, స్ప్రేయింగ్ చేయడం సత్వరం పూర్తి చేయాలన్నారు. అంతకుముందు కమిషనర్ మిట్టూరు మస్టర్ పాయింట్లో పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదు తనిఖీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులు నిర్దేశించిన సమయం విధుల్లో ఉండేలా పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు, మేస్త్రీలు పర్యవేక్షించాలన్నారు. ప్రధాన రహదారులు, చిన్నపాటి వీధులు ఉదయమే శుభ్రం చేయాలని, ఇంటింటి చెత్త సేకరణ పక్కాగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ లోకనాథం పాల్గొన్నారు.
పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లె మండలం టీ పుత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ఈ నెల 25 నుండి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇందులో భాగంగా సోమవారం తులసి ఉసిరితో పూజాది కార్యక్రమాలతో పాటు కళ్యాణోత్సవం జరిగింది. మంగళవారం హనుమంత స్వాముల వారికి పూజలు, సుదర్శన హోమం, స్వామివార్ల ఊరేగింపు నిర్వహించారు. 27వ తేదీ బుధవారం వివిధ రకాల పుష్పాలతో ఊరేగింపు అనంతరం పుష్పయాగం కార్యక్రమంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. ఈ సందర్భంగా ఆలయంలో 3 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వంశం పారంపర్య ధర్మకర్త సిద్ధేశ్వర రెడ్డి, శంకర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు గ్రామస్తులు పాల్గొన్నారు. చిత్తూరు స్థానిక సుందర్రాజపురం విజయం సిబిఎస్ఈ పాఠశాల నందు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వివిధ రాజ్యాంగ కర్తలు, దేశ నాయకులు మరియు అనేక రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించే వేషధారణలో వచ్చి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయం విద్యా సంస్థల అధ్యక్షులు తేజోమూర్తి ప్రసంగిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరియు ప్రదర్శనలు విద్యార్థుల సృజనను వెలికితీసి మెరుగుపరచడానికి ఎంతో ఉపకరిస్తాయని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శైలజామూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కౌసల్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు. Explain Indian Constitution. Constitution is a written document which contains fundamental principles which are considered properly. It contains 25 parts and 448 articles. It was enacted on January 26, 1950. It has many fundamental rights and directive principles of state policy, fundamental duties to which the people have to follow. The Constitution is the lengthiest book in the India, which was prepared by B.R. Ambedkar. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కళాశాలల విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించామని చిత్తూరు జిల్లా నెహ్రూ యువ కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. జనవరిలో జరగనున్న జాతీయ యువజన ఉత్సవాలకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాల విద్యార్థులకు ఓ ప్రైవేట్ కళాశాలలో పలు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు నగర మేయర్ అముద ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి విద్యార్థులచే ప్రమాణం చేయించారు.
అనంతరం పోటీలు నిర్వహించి విజేతలకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పెద్దాపురం 250 మంది విద్యార్థులు పలు పోటీల్లో పాల్గొన్నారని విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామన్నారు. రాష్ట్ర స్థాయి విజేతలు జాతీయ స్థాయి పోటీలకు హాజరై చివరగా జనవరి 12వ తేదీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్న జాతీయ యువజన ఉత్సవాలకు హాజరవుతారని తెలిపారు. నేను మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పిలిచిన వెంటనే రావడమే కాదు, పని ఉన్నా సరే 11 గంటలకు వేరే ప్రోగ్రామ్ ఉందమ్మా అంటే మేడం దయచేసి రండి అంటే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. సో మేయర్ మేడం గారికి మనస్ఫూర్తిగా మరొకసారి నేను ధన్యవాదాలు అనుకుంటున్నాను. ఇకపోతే ఇప్పుడు కూడా యువోత్సవం అనేది ఒకసారి మేము పీవీకేఎం కాలేజ్లో చేయడం జరిగింది, తర్వాత ఎస్విసెట్ కాలేజ్లో నెక్స్ట్ ఇయర్ చేయడం జరిగింది. ఆ తర్వాత వేరే కాలేజ్కి వెళ్ళాలనిపించట్లా. బికాస్ ద kind of support we receive from the principal sir, it has to be highlighted on this note. It has to be put in the reading because our kind of reception, you are so blessed to have this kind of an organization. All the students of SVSET, you are really blessed to have this kind of faculty, so cooperative, because not just the youth welfare activities of like youths or mock parliaments, but also elections కూడా సాధారణంగా ఎవరు ఇన్స్టిట్యూషన్ హోస్ట్ చేయడానికి ఎవరు, బట్ with the efforts of our principal sir and also our vice chairman sir, it is happening. Congratulations sir, thank you sir, we have a high regard for you. So competitions గురించి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. After the inaugural session I will talk about the competitions, the jury members, the conditions regarding the competitions, and the terms and conditions, and we will be starting. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.